ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా ఏకీభవించుచు నాయనా కీర్తనలు తండ్రి పాడుచు, ప్రభా లేఖనాలు చదువుచు, నీ వాక్య ధ్యానాల్లో తండ్రి మిమ్మల్ని తండ్రి గణపరచుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి నాయనా మీరు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నా. నాయనా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. 14వ వచనము, నాయకులు లేని జనులు చెడిపోవుదురు. చెబుదామండి. నాయకులు లేని జనులు చెడిపోదురు. ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా?
ఆరోగ్యంగా ఉన్నారా? మా కొరకు, ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీరెవరో మాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు ప్రేమ చేత ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ ఛానల్లో వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా మీరు దేవుణ్ణి ప్రేమించి మరి ఆరాధనలో ప్రభుని గణపరుస్తుంటుండగా మీ కుటుంబాలు బహుగా దీవించబడాలని ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మంచిదండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మీలో చాలామంది మేము ఎరిగిన వారు, మమ్మల్ని ఎరిగిన వారు ఉన్నారు. ఒకవేళ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకోకపోయినా, పలకరించుకోలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క కృపలో ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా దైవారాధనలో కలిసి ప్రభువుని ఆరాధించటానికి మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి ధన్యత అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాలిభాగస్తులుగా ఉన్న మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నాయకత్వము, నాయకులు, నాయకుడు. ఇది ఒక విధంగా కౌన్సిలర్ అని వాడబడింది ఇంగ్లీష్ పదం, కానీ అందరికీ తెలిసినటువంటి ఒక కామన్ వర్డ్ మనం జ్ఞాపకం చేసుకుంటే లీడర్షిప్ అనే మాట మనం వాడుకుందాం. నాయకుడు, నాయకత్వము లోకములో చూస్తూ ఉంటాం. ఏ వ్యవస్థలో చూసినప్పటికీ కూడా నాయకత్వము అనేది ఉంటుంది. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నాయకుడు లేని ప్రజలు చెడిపోవుదురు. అంటే దేవుని యొక్క వాక్యము మనకు ఏది తెలియచేస్తూ ఉన్నదంటే మనకు నాయకులు కావాలి, నాయకుడు కావాలి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని చేస్తూ నాయకుడు అనేటప్పటికీ మనందరికీ కూడా గుర్తుకు వచ్చేదే ప్రజానాయకులు, ప్రజానాయకుడు. మంచిదండి, వారి కూడా మనకు అవసరమే. లోక సంబంధంగా ప్రభుత్వ విధానాలలో తప్పనిసరిగా వారు కూడా మనకు కావాలి. వారి నాయకత్వాన్ని మనం అంగీకరించాలి. ఇక నాయకత్వము అనేది ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. నాయకుని ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. అంతకన్నా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నాయకుడు లేక నాయకులు దేవునికి లోబడి ఉండాలి. దేవుని మాట వినాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. వాటితో పాటుగా నాయకులు లేక నాయకుడు మంచి నాయకుడుగా మంచి నాయకత్వాన్ని అందించే విధంగా ఉండాలి అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. నాయకులు కొరకు లేక నాయకుడు కొరకు, లీడర్షిప్ కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది దైవ గ్రంథంలో ఉన్నారు. మనము మోషేను ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మోషేను ఎవరు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు? యెహోవా దేవుడే. ఆ నాయకునికి కూడా సబార్డినేట్గా మరొక నాయకుడిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువ. అలాగే దైవ గ్రంథంలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అయితే ఉదాహరణకు మోషేను మనం తీసుకున్నాం కాబట్టి, మోషే దైవ చిత్తానుసారముగా దేవునికి లోబడి దేవుడు తెలియచేసిన రీతిలో, దేవుడు చెప్పినటువంటి రీతిలో తన నాయకత్వాన్ని తన ప్రజలకు ఆయన అందిస్తున్నాడు. దేవుడు మోషేను పిలిచి నాయకత్వాన్ని అప్పగించటానికి, నాయకుడిగా పంపించడానికి కలిగినటువంటి ఒక కాన్సెప్ట్ లేకుంటే ఒక పర్టికులర్ రీజన్ ఏంటి అని ఆలోచన చేస్తే, తన ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కాబట్టి మోషేను ఏ పాత్రగా అక్కడ పంపించు ఉన్నాడంటే, వారి దాస్యత్వము నుండి వారిని విడిపించటానికి దేవుని ప్రతినిధిగా
తనంతట తాను విడిపించలేడు, కానీ దేవుని యొక్క సహాయముతో విడిపించగలిగిన ప్రతినిధిగా మోషేను పంపిస్తూ ఉంటున్నాడు. అక్కడ ప్రజల యొక్క అక్కరలు ఏమిటో తెలుసుకుంటున్నప్పుడు, దాహము తీర్చాలి అన్నప్పుడు, ఆకలి తీర్చాలి అన్నప్పుడు మోషే తన రిప్రజెంటేషన్ దేవునికి చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు ఆయన సెలవిచ్చినటువంటి రీతిలో మోషే వారి ఆకలి దప్పికలు తీరుస్తున్నాడు దేవుని చిత్తానుసారముగా. మోషే లీడర్షిప్లో, నాయకత్వంలో ఈజ్ నాట్ ఎట్ ఎన్ ఇండివిజువల్. తనకు తాను స్వతంత్రుడిగా ఏ పని చేయటానికి పూనుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తానికి దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటే, మోషే దేవునిని తన నాయకునిగా ఆయన చేసుకొని దైవ చిత్తానుసారముగా ఆయన దేవుని ప్రజలను నడిపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఆలోచన చేస్తే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకుడైన మోషే యెహోవా దేవుని తనకు నాయకుడిగా చేసుకొని పిల్లలను కాక 6 లక్షల కాల్బలాన్ని ఆయన నడిపించినట్లుగా చూస్తూ ఉంటాను. ఈ శక్తి ఎక్కడికి వచ్చింది? వారి కొరతలు తీర్చడానికి ఎక్కడి నుండి వచ్చింది ఆయన ఒక శక్తి అంటే, మోషే నాయకుడైనటువంటి యెహోవా దేవుని యొక్క చిత్తానుసారముగా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ శక్తి తను పొందుకుంటూ ఉన్నాడు. కాబట్టి నాయకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని మాట వినేవాడు, దేవుని చిత్తానుసారముగా అతడు మరి జీవించగలిగిన వాడు ఒక మంచి నాయకుడు. అయితే నాయకత్వంలో కూడా నాయకత్వానికి ఎదురు దెబ్బ ఉంటూ ఉంటుంది, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ మాటలు కూడా పరిశుద్ధ గ్రంథము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఆ సీనాయి పంట మీదకి ఆయన దేవుని సన్నిధికి 10 ఆజ్ఞలు తేవటానికి వెళ్ళినప్పుడు మోషే అనువాడు ఎక్కడ తెచ్చాడు? మోషే మీద తిరుగుబాటు చేశారు, లేనిపోయినటువంటి సనుగులు సనిగారు. అక్కడ ఆయన ఆ కొండ దిగి వచ్చే సమయానికి వారి దగ్గర ఉన్న వెండి వస్తువులు తీసి పోతదూడను పోసి పోతదూడకు వారు పూజలు చేస్తూ ఉన్నారు. నాయకుడు, మంచి నాయకుడు దైవ చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడిన వాడు దేవునిని నాయకుడిగా ముందుంచుకునే మాదిరి కలిగినటువంటి నాయకుడే. కానీ లోకములో ఉన్నటువంటి అపవాది ఏం చేస్తూ ఉన్నదంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. నాయకుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుని మీద తిరుగుబాటు చేస్తే వచ్చే దుష్ఫలితం ఏమిటంటే, అక్కడ వారు తాపకరమైన సర్పముల చేత కరువబడి చచ్చిరి. వారందరూ మోషే దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో మోషేకును ఆ దేవునికి విరోధముగా మేము మాట్లాడాం. మంచి నాయకత్వాన్ని కూడా ధిక్కరిస్తూ ఉంటుంది లోకం ప్రియులారా. కానీ దాని వలన వచ్చే పర్యవసానం ఏమిటని ఆలోచన చేస్తే, అది తిరుగుబాటు చేసిన వ్యక్తి కావచ్చు, కుటుంబాలకి కావచ్చు, నష్టము కలుగుతుంది, కష్టము కలుగుతుంది, శాపము మీదకి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క నాయకత్వము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి యొక్క నాయకత్వాన్ని తప్పనిసరిగా మనం యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరత అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మీపై నాయకుడుగా ఉన్న వారికి లెక్క అప్పగించాలి. రెండవ మాట ఆలోచన చేస్తే, మనం నాయకునికి లోబడాలి, నాయకుని యొక్క మాట వినాలి. చివరిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, నాయకులు లేనటువంటి జనులు చెడిపోతారు అని చెప్పటానికి కలిగినటువంటి కారణం నాయకులకు లోబడకపోవటం వలన, నాయకుల మీద తిరుగుబాటు చేయటం వలన. ఏర్పాటు చేయబడినటువంటి మన యొక్క పరలోకపు
దేవుని యొక్క నాయకత్వాన్ని తిరస్కరించుట వలన ఏమవుతుందట? ప్రజలు చెడిపోతారు. కాబట్టి మనం అందరమును కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క నాయకత్వాన్ని మనం అంగీకరిందాం. దేవుని చిత్తానుసారముగా మనం సాగిపోదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నాయకుడు లేనటువంటి జనులు చెడిపోతారు. మీరు మా నాయకులు నాయన, మా మంచి నాయకులు నాయన. మమ్మలను మీ నాయకత్వంలో నా తండ్రి నాయన మీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు లోబడి నీ చిత్తాన్ని అంగీకరించినట్లు కృప చేయండి. జన్మదినాలు జరుపుకుంటున్న, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని దీవించండి. ఎండల తీవ్రత తగ్గించండి, రక్షించండి, స్వస్థపరచండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.